హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్ఆర్టీసీ బస్ పాస్ ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెబ్సైట్ వచ్చేసి టీఎస్ఆర్టీసీ బస్ పాస్ అని మీరు గూగుల్లో టైప్ చేస్తే ఫస్ట్ లింకే రావడం జరుగుతుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి వెబ్సైట్ ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి హైదరాబాద్ సిటీ పాసెస్ ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ చార్మినార్ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ అప్లై ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాసెస్ ఫర్ కాలేజ్ స్టూడెంట్ దీనిపైన క్లిక్ చేసి అప్లై పైన క్లిక్ చేయండి. అప్లై పైన క్లిక్ చేసిన తర్వాత ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ పైన అప్లై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టీఎస్ఆర్టీసీ ఓన్లీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఆర్ యాక్సెప్టెడ్. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇలా ఉంటే మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. శాంపుల్గా ఇచ్చిండ్రు. బిలో 100 KB లోపల మాత్రమే ఉండాల్సి ఉంటుంది. సెల్ఫీ ఆర్ గ్రూప్ ఫొటోస్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్. సెల్ఫీస్ అయినా గ్రూప్ ఫొటోస్ అయినా బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్గా ఉన్న యాక్సెప్ట్ అయితే చేయరు. ఇక్కడ అప్లై ఉంది కదా, అప్లై పైన క్లిక్ చేయండి. అప్లై పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎస్ఎస్సి బోర్డ్ టైప్, ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి, సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రెగ్యులరా సప్లిమెంటరీలో పాస్ అయినారో సెలెక్ట్ చేసుకొని మీ ఏ ఇయర్లో పాస్ అయినారో ఆ ఇయర్ ఎంటర్ చేయండి. మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయండి. ఇక్కడ యాజ్ పర్ 10th సర్టిఫికేట్లో ఎలా ఉందో అలా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. నేను శాంపుల్గా చూపిస్తున్నాను. ఇక్కడ జెండర్ వచ్చి జెండర్ సెలెక్ట్ చేసుకొని మీ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేసుకోండి. మీకు శాంపుల్గా చూపిస్తున్నా, ఇలా ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇలా ఉంటే యాక్సెప్టబుల్. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రెసిడెన్స్ అడ్రస్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ ఇవి ఆటోమేటిక్గా హైదరాబాద్ ఆటోమేటిక్గా ఉంటాయి. ఇక్కడ మీ అడ్రస్ ఎంటర్ చేయండి. అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ పిన్ కోడ్ ఇవ్వండి. అండ్ ఇక్కడ మీ ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్, మీరు ఎక్కడ ఏ కాలేజీలో చదువుతున్నో ఆ కాలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. అండ్ కోర్స్ ఏ కోర్స్ చదువుతున్నో ఆ కోర్సు ఇక్కడ ఎంటర్ చేయండి. సెలెక్ట్ చేసుకోండి కోర్సు. ఇక్కడ మీ అడ్మిషన్ నెంబర్, మీరు జాయిన్ అయినప్పుడు అడ్మిషన్ నెంబర్ ఉంటుంది కదా, అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయండి. అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ మోడ్ అడుగుతుంది. పేమెంట్ మోడ్ వచ్చేసి పేమెంట్ రేట్ కౌంటర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు బస్ పాస్ సెంటర్, మీరు బస్ పాస్ ఎక్కడ తీసుకుంటారో ఆ సెంటర్ని సెలెక్ట్ చేసుకోండి. బస్ పాస్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పాస్ టైప్ రిక్వైర్డ్, మీకు జనరల్ పాస్, స్టూడెంట్ జనరల్ పాస్ మంత్లీ కావాలా, స్టూడెంట్ జనరల్ పాస్ క్వార్టర్లీ కావాలా, మీకు స్టూడెంట్ గ్రేటర్ పాస్ మంత్లీ కావాలా, గ్రేటర్ పాస్ క్వార్టర్లీ కావాలా, రూట్ పాస్ కావాలా, రూట్ పాస్ మంత్లీ కావాలా, రూట్ పాస్ క్వార్టర్లీ కావాలా, డిస్ట్రిక్ట్ రూట్ పాస్ క్వార్టర్లీ కావాలా, డిస్ట్రిక్ట్ రూట్ పాస్, సిటీ రూట్ పాస్ మంత్లీ కావాలా, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఏదో ఒకటి మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. నార్మల్గా జనరల్ పాస్ మంత్లీ అయితే 450 రూపీస్ ఉంది. జనరల్ పాస్ క్వార్టర్లీ అయితే 1250 రూపీస్ ఉంది. మీకు స్టూడెంట్ గ్రేటర్ పాస్ మంత్లీ అయితే మీరు ప్లేస్ ఎక్కడి నుంచి ఎక్కడికో అది టైప్ చేయాలి. మనం ఫస్ట్ స్టూడెంట్ జనరల్ పాస్ క్వార్టర్లీ పెడుతున్నా, 1250 రూపీస్ ఉంది. ఇక్కడ మీ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. సబ్మిట్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ నెంబర్ రావడం జరుగుతుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఫామ్ షో చేస్తుంది. ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకున్న తర్వాత మీకు డేట్ రావడం జరుగుతుంది. అందులో మీకు బస్ సెంటర్కి ఎప్పుడు వెళ్ళి అది పాస్ కలెక్ట్ చేసుకోవాలో ఆ డేట్ రావడం జరుగుతుంది. మీరు ఇప్పుడు సబ్మిట్ చేస్తే 1 or 2 డేస్లో మీకు డేట్ రావడం జరుగుతుంది. ఆ డేట్ వచ్చిన తర్వాత మీరు మీ కాలేజ్ తీసుకొని వెళ్ళి ప్రిన్సిపల్ సైన్ అండ్ కాలేజ్ స్టాంప్ వేయించి మీరు ఫార్వర్డ్ చేయించుకోండి. కాలేజ్ నుంచి ఫార్వర్డ్ చేయించుకున్న తర్వాత మీకు ఏ డేట్ వచ్చిందో ఆ డేట్ నాడు బస్ సెంటర్కి వెళ్ళి ఆ ఫామ్ ఇచ్చి మీరు పాస్ కలెక్ట్ చేసుకోండి. పేమెంట్ చేసి పాస్ కలెక్ట్ చేసుకోండి. ఇది వచ్చేసి ఇంతే, బస్ పాస్ చేయడం మాత్రం ఇంతే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.